రక్షణ రంగంలో భారత్ నానాటికి బలోపేతమవుతోంది. తాజాగా భారత్ మరొక ప్రధాన రక్షణ మైలురాయిని సాధించింది. స్వదేశీ మిలిటరీ కాంబాట్ పారాచూట్ వ్యవస్థను డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. దేశీయంగా మిలిటరీ కాంబాట్ పారాచూట్ వ్యవస్థను డిఆర్డీఓ అభివృద్ధి చేయడంతో భారత్ మరొక ప్రధాన రక్షణ మైలురాయిని అందుకున్నట్లయింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ భారత్ దూసుకుపోతుంది. ఇటీవలి కాలంలో భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. ముఖ్యంగా భారత్ రక్షణ రంగంపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. తాజాగా భారత్ మరో ప్రధాన రక్షణ మైలురాయిని సాధించింది. కీలక రక్షణ సాంకేతికతలో డిఆర్డీఓ ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. దేశీయంగా మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను డిఆర్డీఓ అభివృద్ధి చేయడంతో భారత్ మరో ప్రధాన రక్షణ మైలురాయిని అందుకున్నట్లు అయింది. స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ను 32,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా పరీక్షించారు. భారత వైమానిక దళానికి చెందిన ధైర్యవంతులైన సైనికులు ఈ ఎత్తు నుంచి ఫ్రీ ఫాల్ జంప్ చేశారు. ఈ క్రమంలో మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థ సామర్థ్యం, అధునాతన డిజైన్, విశ్వసనీయతను ప్రదర్శించారు. ఇది 25,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉపయోగించగల భారతదేశంలోని మొట్టమొదటి పారాచూట్ వ్యవస్థగా నిలిచింది. స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు డిఆర్డీఓపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ పారాచూట్ వ్యవస్థను రక్షణ సాంకేతికతలో స్వాలంబన వైపునకు ఒక అద్భుతమైన మైలురాయిగా అభివర్ణించారు. డిఆర్డీఓను అభినందిస్తూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రాజ్నాథ్ సింగ్ పోస్టు చేశారు. కీలకమైన రక్షణ సాంకేతికతలో స్వాలంబన వైపునకు ఇదొక అద్భుతమైన మైలురాయి అని రాజ్నాథ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే తాము అభివృద్ధి చేసిన మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించామని డిఆర్డీఓ సైతం ఓ ప్రకటనలో తెలిపింది. స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు డిఆర్డీఓను ఆ సంస్థ చైర్మన్ సమీర్ వి కామత్ అభినందించారు. ఈ విజయాన్ని వైమానిక డెలివరీ వ్యవస్థల రంగంలో స్వాలంబన వైపు ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. యుద్ధ సమయంలో కూడా ఇది సైన్యానికి బలంగా మారుతుందని డిఆర్డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ పేర్కొన్నారు. స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ వ్యవస్థను డిఆర్డీఓ ప్రయోగశాలలో ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ పారాషూట్ తక్కువ వేగంతో ల్యాండింగ్ సామర్థ్యం, మెరుగైన దిశాత్మక నియంత్రణ, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ ఇంటిగ్రేషన్ వంటి కొత్త సాంకేతికతలను కలిగి ఉంది. ఈ సాంకేతికతలు సైనికులు ఏ పరిస్థితుల్లోనైనా ఖచ్చితమైన ల్యాండింగ్లను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడంలో భారత్ ఇకపై విదేశీ పారాషూట్ వ్యవస్థలపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది. దీని నిర్వహణ కూడా దేశంలో త్వరగా ఈజీగా అయిపోతుంది. యుద్ధం లేదా సంక్షోభ సమయాల్లో దాని పూర్తి కార్యాచరణ సామర్థ్యం ప్రదర్శిస్తుంది. పారాషూట్ వ్యవస్థ కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతం భారత సాయుధ దళాలు ఉపయోగిస్తున్న పారాషూట్ వ్యవస్థలలో 25,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మోహరించగల సామర్థ్యం ఉన్న ఏకైక వ్యవస్థ ఎంసీపీఎస్. ఈ వ్యవస్థ తక్కువ అవరోహణ రేటు, ఉన్నతమైన స్టీరింగ్ సామర్థ్యాల వంటి అనేక మెరుగైన వ్యూహాత్మక లక్షణాలను కలిగి ఉంది. ఇది పారాట్రూపర్లు సురక్షితంగా బయటకు వెళ్లి నిర్దేశిత ఎత్తులో పారాషూట్లను మోహరించి ఖచ్చితంగా నావిగేట్ చేసి నియమించబడిన ప్రదేశాలలో ల్యాండ్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థ భారతదేశ స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్తో అనుకూలతను కలిగి ఉంది. ఇది బాహ్య జోక్యం లేకుండా స్వేచ్ఛగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. దిగుమతి చేసుకున్న పరికరాలపై ఆధారపడ్డాన్ని తగ్గించి దేశీయ రక్షణ స్వయం సమృద్ధిని పెంచడంలో ఈ విజయం ఒక పెద్ద అడుగు. ఈ పారాషూట్ వ్యవస్థతో కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వీటితో తక్కువ నిర్వహణ సమయం, యుద్ధ సమయాల్లో విదేశీ సరఫరాదారులపై ఆధారపడడం తగ్గుతుంది. అతి శీతల ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్, బలమైన గాలులు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పారాషూట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన మిలిటరీ కాంబాట్ పారాచూట్ వ్యవస్థకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో భారత్ ఇకపై విదేశీ పారాచూట్ వ్యవస్థలపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది. యుద్ధం లేదా సంక్షోభ సమయాల్లో మిలిటరీ కాంబాట్ పారాచూట్ వ్యవస్థ పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.